హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ డోక్లా. ఈ డోక్లా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది మీకు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను 1 కప్ ఆఫ్ శనగపిండిని వేస్తున్నాను. కలర్ కోసం కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కారం, 3 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి సేమ్ బజ్జీ కన్సిస్టెన్సీలో ఉండాలి. వాటర్ పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను చూపించే విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ నాననివ్వాలి పిండిని. 20 మినిట్స్ తర్వాత ఆ పిండిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఈనోని యాడ్ చేస్తున్నాను. ఈనో వచ్చేసి లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. వేరే ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి, బట్ అవి వేసుకుంటే డోక్లా టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకని లెమన్ ఫ్లేవర్ ఈనోని తీసుకున్నాను. ఎవరికైతే ఈనో వేసుకోవడం ఇష్టం లేదో వాళ్ళు పిండిని 6 to 7 hours ముందు నానబెట్టుకోవాలి. అట్లా నానబెట్టుకునేటప్పుడు వంట సోడా వేసుకొని కలుపుకొని నానబెట్టుకోవాలి. అప్పుడు స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు ఈనో పౌడర్ పైన కొన్ని వాటర్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. మీరు చూడొచ్చు, పిండి కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇట్లా ఒక 2-3 మినిట్స్ కలపాలి. కలిపిన తర్వాత ఒక బౌల్కి ఆయిల్ రాసుకుని డోక్లా పిండిని దాంట్లో వేసుకోవాలి. టూ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఒక బౌల్లో వాటర్ పోసుకొని ప్లేట్ కానీ లేకపోతే మీ దగ్గర ఏమైనా స్టాండ్ కానీ ఉంటే దాంట్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఏదైతే డోక్లా పిండి ఉంది కదా, ఆ పిండిని దానిపైన పెట్టుకోవాలి.
మూత పెట్టుకొని 20 to 30 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చెక్ చేస్తున్నాను నేను ఇప్పుడు టూత్పిక్తో. ఆ టూత్పిక్కి పిండి ఏం అంటుకోకుండా రావాలి, అప్పుడైతేనే పిండి ఉడికిపోయినట్టు. మళ్ళీ ఒక 5 minutes తర్వాత చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దానికి పిండి ఏం లేకుండా వచ్చింది కదా. డోక్లా మంచిగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి డీమోల్డ్ చేస్తున్నాను. నైఫ్తో ఎడ్జెస్ని ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ట్యాప్ చేసి డీమోల్డ్ చేయాలి. ఇప్పుడు మనం డోక్లాలోకి పోపు ప్రిపేర్ చేసుకుందాము. పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డోక్లాని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దానిపైన మనం తయారు చేసుకున్న పోపుని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే డోక్లా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.